జై భారత్ అయోధ్య ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి యొక్క నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా మనవి ఏమిటంటే ప్రధానంగా నిన్న సిల్కలూరుపేటలో జరిగినటువంటి యొక్క సభ ఏదైతే ఉన్నదో ప్రజాగళ యొక్క సభ ఏదైతే ఉన్నదో ఆ సభ చాలా అద్భుతంగా జరిగింది. సభకి విపరీతమైనటువంటి జనం రావటం, ప్రధానమంత్రి గారి యొక్క మోదీ గారి యొక్క రాక కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి యొక్క అతిరథ మహారాజులందరూ ఆ వేదికని పంచుకోవటం, మళ్ళా 2014 యొక్క కలయికని ఈనాడు ఆ వేదిక మీద చూడటం అనేది ప్రజలందరూ కూడా ఆనందించదగ్గ విషయం. ఆనందించారు కూడా, మళ్ళా మంచి మార్పు వస్తుంది అని చెప్పి. అయితే ఆ సభ జరిగినప్పుడు మాత్రం జరిగినటువంటి పరిస్థితులు చూసినట్లయితే, ఆ గందరగోళం అంతా చూసినట్లయితే చాలా ఇబ్బందికరం అనిపించింది కూడా. ఎందుచేత ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్థలు ఏదైతే పోలీసు వ్యవస్థ ఉన్నదో ఇవన్నీ కూడా అక్కడ ఫెయిల్. ఇప్పటికీ కూడా సభలు చూసినట్లయితే కనుక ఎక్కడో చోట ఒక ప్రమాదం సృష్టించాలనే ఒక ఆలోచన ఈ పోలీసులే చేస్తున్నారా అనే దాని గురించి ప్రజలందరికీ కూడా అనుమానం కలిగింది. ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కూడా. మరి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పోలీసు డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ 5 సంవత్సరాల్లోని కూడా వీళ్ళు ఎక్కువ విధ్వంసం సృష్టించారు, మామూలు విధ్వంసం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి ఆదేశాల మేరకు ప్రతి పోలీసు డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కనుక కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మరి ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరనేది నేను ఈ సందర్భంగా పోలీసులు ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ప్రజల యొక్క సొమ్ములతో జీతాలు తీసుకుని మీరు ప్రజలకే ఒక భక్షకులుగా తయారయ్యారు, ప్రజలకు రక్షకులుగా కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పగలను. ప్రజలందరూ కూడా ఇదే నేను చెప్పడం కాదు, ప్రజావాణి ఇది. మరి అయిపోయింది. ఇప్పుడు కూడా ఎన్నికల యొక్క కోడ్ వచ్చిన తర్వాత కూడా మీరు కనీసం ఈనాడు కూడా ఇప్పుడైనా సరే ఈ 2 మాసాలు కనీసం మళ్ళా కొత్త గవర్నమెంట్ వచ్చేదాకైనా సరే కొంత మానవత దృక్పథంతో పనిచేస్తే బాగుంటుంది. మీరు ఎవరికి ఏ నాయకుడికి గుమ్మం కాడ కాసేటువంటి సెక్యూరిటీ గార్డులుగా కాకుండా కనీసం ప్రజారక్షకులుగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఇప్పుడైనా మీరు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా ప్రజల్లో చులకనవద్దని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే గౌరవమైనటువంటి పదవులు మీకు దక్కినాయి. ఆ గౌరవమైనటువంటి పదవిని, చట్టాన్ని కాపాడటం గురించి మీరు వేసుకున్నటువంటి కాకి ఇనోపాము ఏదైతే ఉన్నదో ఆ ఇనోపాముని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ ఇనోపాము మీ ఒంటి మీదకి వచ్చిన దాన్ని, ఆ ఇనోపాము మీకు అన్నం పెడుతుందనేది మాత్రం మర్చిపోవద్దు. అంతే తప్పించి ఏదైతే చట్టబద్ధమైనటువంటి చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలు చేసేది మీరు ప్రజల్లో ఈ రోజున చులకనైపోయి పోలీస్ అంటే చాలా హీనంగా చూస్తున్నారు ప్రజలు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకున్నందుకు అది మీ దురదృష్టం. అది కాబట్టి మీకు ఈ రోజున ఒక ప్రధానమంత్రి వచ్చినటువంటి సభలో పోలీస్ అందరూ ఒక చోట పోగుగా నుంచోటం, కనీసం ఎలక్ట్రికల్ స్తంభాలు ఎక్కుతూ ఉంటే ఆ ఎలక్ట్రికల్ ఏవైతే సెట్టింగ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడం పిల్లలు చూసినట్లయితే వీటిని కంట్రోల్ చేయలేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే మైకు కట్ అయిపోతూ ఉంటే కూడా అక్కడ ఏ రకమైనటువంటి బాధ్యతలు మీరు తీసుకోలేదు అంటే మీరు ఎవరికి సేవ చేస్తున్నారు? అలా మీరు ఉద్యోగాలు చేస్తే ఎందుకు ఉద్యోగంలోకి వచ్చారో తెలుసా? ఆ మాత్రం పరిజ్ఞానం ఉందా లేదా మీకు అనేది నేను ఈ సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని.
ఒక ప్రధానమంత్రి వచ్చినటువంటి సభ ఆ రకంగా జరగటమా? ఎక్కడికక్కడ మామూలుగా తక్కువ విసిలాట, ఈ ఇబ్బందులన్నీ కలిగించడానికి లోపల మామూలుగా ఒక రకమైనటువంటి భగవంతుడి దేవాలని అందరూ బయటకు వచ్చారు. కానీ నాకైతే అక్కడ ఖచ్చితంగా ఆ తొక్కిసలాట వరుస చూస్తే ప్రమాదం జరిగేటువంటి ఎవరికొకరికి ఏదో జరుగుద్ది అనేటువంటి భయం కూడా కలిగింది. ఇది ఈ పోలీసు వ్యవస్థ ఎందుకుంది? అలా మీరు ఏం చేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రంగా తయారైనటువంటి పోలీసులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత నీచాది నీచంగా ఏ రాష్ట్రంలోనే ఉండరు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంతే కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మార్పు రాకపోతే ప్రజలే మీ మీద తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ఇకపోతే ఏదైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి ఈ 3 పార్టీల నాయకులకి కార్యకర్తలని నేను కోరేది ఏంటంటే, ఆ నాయకులకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆరు పరివారానికి కానీ, ఇటు బీజేపీ వారికి కానీ, బీజేపీ యొక్క పరివారానికి కానీ పోలీసుల మీద నమ్మకాన్ని పూర్తిగా పక్కన పెట్టండి. ఖచ్చితంగా సొంతంగా ఉండేటువంటి వాలంటీర్లు కావాలి. సభను నడిపించే వాలంటీర్లను తయారు చేసుకోవాలి. మీరు ఎక్కడికక్కడ సభ జరుగుతుంది అంటే ఆ సభకి వ్యక్తిగతంగా వాలంటీర్లని తయారు చేసుకుని సభని సజావుగా నడపడానికి కావాల్సినటువంటి బెటాలియన్ మీ దగ్గర ఉండాలి ముందు. ఆ రకంగా లేకపోతే ఇంకా జరగవలసిన ఈ యొక్క 2 మాసాలు, ఈ 2 నెలల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అనర్థాలు సృష్టించడానికి చూస్తుంది. కాబట్టి ఆ అనర్థాల నుంచి ఈ సభలకు వచ్చేటువంటి అభిమానుల్ని, కార్యకర్తల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎలాంటి నష్టము జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల పైన ఉంది. అంటే నాయకులు మీరు కార్యకర్తలందరినీ కూడా వాలంటీర్లుగా పెట్టుకుని మీరే పోలీసులుగా ఏ యొక్క గ్యాలరీ సెక్యూరిటీగా ఉంటూ ఎక్కడికక్కడ వాహనాలతో సహా బయటికి పంపే వరకు కూడా ఈ పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉండి పనిచేసి ఈ యొక్క 2 మాసాలను అతి జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరము, ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము, సభల్ని సజావుగా నడుపుకోవాల్సిన అవసరం ఈ యొక్క పార్టీ నాయకుల మీద ఉంది. కాబట్టి ఈ యొక్క మామూలుగా ఇక్కడ అరాచకాలు జరుగుతాయి. కాబట్టి వాటికి అడ్వాన్స్గా ఈనాటి నుంచి కూడా నేను ఏ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిధిలో ఖచ్చితంగా ఒక 100 మంది వాలంటీర్లు తయారు చేసుకుని 100-200 మంది వాలంటీర్లు తయారు చేసుకోవాలి. ఈ బెటాలియన్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఈ బెటాలియన్గా వీళ్ళందరికీ చేతిలో కర్ర ఉండాలి. ఖచ్చితంగా బెటాలియన్గా తయారయ్యి సభల్ని సజావుగా నడుపుకుంటానికి మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏ రకంగా వీళ్ళలో మార్పు రాదో, వీళ్ళకి సిగ్గు లజ్జ నెత్తిని పెట్టలేదు భగవంతుడు. అది కాబట్టి దయచేసి ప్రజల్ని కాపాడుకోవాల్సిన ఈ పార్టీ యొక్క కార్యకర్తలకి ఎలాంటి భంగము కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా అందరూ కూడా ఆలోచిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ, మరి అటు త్రిపద నాయకుల్ని కూడా మామూలుగా 3 నాయకుల్ని, 3 పార్టీల యొక్క రాష్ట్ర అధ్యక్షుల్ని, 3 పార్టీల యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కూడా దీని మీద దృష్టి పెడతారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.